రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో కాల్పుల కలకలం రేపాయి. ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియాని సర్వీస్ రివాల్వర్ తో కానిస్టేబుల్ సరోజ్ కుమార్ కాల్చి చంపాడు. నుదుటిపై రెండు బుల్లెట్లు, ఛాతిలోనికి 15 బుల్లెట్లు దూసుకు వెళ్లిపోయాయి. ముదిపర్లో ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కవాత్ సందర్భంగా ఏఎస్ఐ మందలించాడనే కోపంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ధృవీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లా కరోరా పిఎస్ పరిధిలోని ఐటీబీపీ 38 బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులలో కానిస్టేబుల్ సరోవర్ ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ పై ఒక్కసారిగా తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియాని పై కాల్పులు జరపడంతో అతని నుదుటిపై 2 బుల్లెట్లతో పాటు ఛాతి భాగంలో 15 బుల్లెట్లు చుచ్చుకోపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఏఎస్ఐ దేవేంద్ర సింగ్. అక్కడి నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్టు కూడా ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఈ ఘటన కూడా కరోరా పిఎస్ పరిధిలోని ముదిపర పట్టణంలోని ఉన్న ఐటీబీపీ 38 బెటాలియన్ క్యాంపులో ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కవాత్ చూస్తున్నారు. పరేడ్కు హాజరైన కానిస్టేబుల్ సిబ్బంది మొత్తం ఉన్నారు. అక్కడ సిబ్బంది ఉండగా కానిస్టేబుల్ సరోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ మాత్రం పరేడ్ లో వింతగా వ్యవహరించడంతో ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియా అతన్ని మందలించడంతో ఒక్కసారిగా కోపద్రిక్తుడైన కానిస్టేబుల్ సరోవర్ కుమార్ ఒక్కసారిగా తన వద్ద ఉన్న రివాల్వర్ తో మాత్రం ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ దహియాపై కాల్పులు జరపడంతో మొదట 2-3 బుల్లెట్లు మాత్రమే పక్కన ఉన్న కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లడంతో మాత్రం వాళ్ళు చకచక్యంగా తప్పించుకొని కింద పడుకోవడంతో మాత్రం ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ కు నుదుటిపై 2 బుల్లెట్లు కలిగాయి. ఆ తర్వాత ఛాతిలో కూడా అతను గన్లో ఉన్న లోడ్ అయిన మొత్తం బుల్లెట్లు మొత్తం మ్యాగజైన్ మొత్తం కూడా పూర్తిగా కాల్పులు జరపడంతో అతను పూర్తిగా అక్కడ ఏఎస్ఐ దేవేంద్ర సింగ్ అక్కడే కుప్పకూలు పడిపోవడంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కూడా పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై రాయ్పూర్ పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎంక్వైరీ కమిషన్ కూడా ఆదేశించిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.